నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో పాన్ కార్డ్ని ఏ విధంగా సరెండర్ చేయాలి అనే విషయాలు క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నామండి. అయితే పాన్ కార్డ్ని సరెండర్ చేయడానికి గల కారణాలు అనేకం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం అయితే ఉంటుందన్నమాట. కొంతమందికి 2 పాన్ కార్డ్స్ లేకుంటే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉండడం వల్ల, అట్లాగే కొన్ని పాన్ కార్డ్స్లో కరెక్షన్స్ అనేవి అవ్వవు. ఓకేనా? సో అట్లాంటి సందర్భంలో చాలామంది పాన్ కార్డ్స్ని సరెండర్ చేస్తూ ఉంటారన్నమాట. అట్లాగే కొంతమందికి కంపెనీస్ అనేవి పాన్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట ప్రొఫెషనల్గా. సో అట్లాంటి పాన్ కార్డ్స్ని అంటే కంపెనీ మానేసిన తర్వాత అట్లాంటి పాన్ కార్డ్స్ని వాళ్ళు సరెండర్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఇట్లా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట కారణాలు. ఓకేనా? అయితే మనం పాన్ కార్డ్ని సరెండర్ చేయాలంటే కనుక మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ ప్రాసెస్, ఇంకోటి ఆఫ్లైన్ ప్రాసెస్. అయితే ఈ యొక్క పాన్ కార్డ్ని ఏ విధంగా సరెండర్ చేయాలి అనే విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎలాంటి విషయాలు మీరు మనీ తెలుసుకోవడానికి వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ని యాడ్ చేసుకోండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి ఆన్లైన్ ప్రాసెస్ అలాగే ఆఫ్లైన్ ప్రాసెస్ అని చెప్పేసి మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఆన్లైన్లో చేయాలంటే కనుక మీకు తప్పనిసరిగా 1 కంటే ఎక్కువ పాన్ కార్డ్స్, ఓకేనా, 2, 3 అట్లా ఎక్కువ పాన్ కార్డ్స్ ఉంటే మీరు ఆన్లైన్లో రిక్వెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అట్లా మీకు ఒకటే పాన్ కార్డు ఉందనుకోండి, సో మీరు దాన్నే మీరు సరెండర్ చేద్దామని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఆఫ్లైన్ ప్రాసెస్ని ఎంచుకోవాలి. ఓకేనా? అంటే మీకు దగ్గరలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే కలవాలి. ఓకేనా? మీకు అక్కడ అసైనింగ్ ఆఫీసర్ అయితే ఉంటారన్నమాట. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు మీ యొక్క పాన్ కార్డ్ని సరెండర్ చేసుకుంటాకైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, అయితే మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ప్రాసెస్ చేయాలంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. మీకు 1 కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా పాన్ చేంజ్ రిక్వెస్ట్ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తూ ఉండగా మీకు ఒక కాలం అయితే వస్తుంది. ఆ కాలంలో మీకు ఏదైతే పాన్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఓకేనా? అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, అయితే మీరు ఇట్లా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక రిక్వెస్ట్ ఫామ్ అనేది, ఓకేనా, ఈ యొక్క సరెండర్ సంబంధించిన రిక్వెస్ట్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి మీరు NSDL వరకు అయితే పంపించాలన్నమాట. ఓకేనా? దాంతోపాటు మీరు ఏదైతే పాన్ కార్డ్ని సరెండర్ చేద్దాం అనుకుంటున్నారో దాని యొక్క కాపీ కూడా పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి. ఓకే అండి, మీకు క్లియర్గా అర్థమైంది కదా? సరెండర్ రిక్వెస్ట్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని ఫిల్ చేసి మీరు పంపించాలి. ఓకే, అంటే మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటే కనుక అది కూడా 1 కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు, అట్లాగే ఒక పాన్ కార్డు ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అయితే కలవాలి. ఓకేనండి, అసైనింగ్ ఆఫీసర్ని కలిస్తే సో వాళ్ళు ఈ యొక్క పాన్ కార్డు అనేది సరెండర్ చేస్తారు. ఓకే, అయితే మీరు ఆన్లైన్లో చేసేటప్పుడు ఈ యొక్క చేంజ్ రిక్వెస్ట్ ఫామ్ అనేది మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనండి, సో మీరు మీ యొక్క పాన్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే పాన్ కార్డ్ని సరెండర్ చేయాలన్నా కానివ్వండి, ఈ యొక్క ప్రాసెస్ని మీరు చేయాలి. ఓకే, మీకు ఎక్కువ పాన్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెక్షన్ 272B యాక్ట్ 1961 దీని ప్రకారం మీకు 10,000 రూపాయలు పెనాల్టీ పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఓకే, మీరు ఈ ఫామ్ని ఫిల్ చేస్తూ వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రాసెస్లో మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా? గైడ్లైన్స్ అలాగే పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా మీరు కిందకి స్క్రాల్ డౌన్ చేసినట్లయితే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ మెన్షన్ అదర్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్స్ ఇఫ్ ఎనీ ఇన్అడ్వర్టెంట్లీ అలౌడ్ టు యూ అని చెప్పేసి ఇట్లా మీకు ఇక్కడ మనకి 1, 2, 3, 4 అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఎన్ని పాన్ కార్డులు ఉన్నాయో అన్ని పాన్ కార్డులు ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. వాటి యొక్క నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, సో దీన్ని మీరు టిక్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన పాన్ కార్డు నెంబరు, అంటే మీరు ఏ పాన్ కార్డుని అయితే సరెండర్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇట్లా ఎంటర్ చేసి మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయాలి. ఓకేనా? ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో అందులో మీకు ఈ యొక్క NSDL వారి అడ్రస్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. సో ఆ అడ్రస్కి మీరు ఏదైతే పాన్ కార్డ్ని సరెండర్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన కాపీని, అలాగే మీరు సరెండర్ రిక్వెస్ట్ ఫామ్ అంటే మీరు ఒక లెటర్ అనేది మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీరు బై హ్యాండ్తో రాసిన ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఓకే, సో రాసి మీరు వాళ్ళకైతే పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి. ఓకేనా? సెండ్ చేసినట్లయితే మీ యొక్క పాన్ కార్డ్ అనేది సరెండర్ అయిపోతుంది, అంటే పూర్తిగా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకేనండి, మీకు ఈ విషయాలు క్లియర్ అర్థమే కదా? ఈ విధంగా మీరు పాన్ కార్డ్ని అయితే సరెండర్ చేయొచ్చు. అట్లా మీకు ఒకటే పాన్ కార్డు ఉంటే కనుక మీరు ఆఫ్లైన్ ద్వారా చేయాలి. ఓకేనా? సో మీరు విన్నారు కదా ఏ విధంగా చేయాలో. సో ఇట్లా మీరు పాన్ కార్డ్స్ని అయితే సరెండర్ చేయొచ్చు. ఓకేనా? ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా అలాగే ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా. ఓకేనా? ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదా? ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడానికి వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.